వాస్తవంగా ఇరాన్ అనేది ఓ దేశం. ఇజ్రాయెల్ ఒక దేశం. ఇరాన్ సైన్యంతో పోల్చుకుంటే ఇజ్రాయెల్ దగ్గర సైన్యం చాలా తక్కువ. ఇరాన్ ఆధిపత్యం మధ్యప్రాచ్యంలో లేకుండా ఉందంటే అన్ని దేశాలతో అది మతపరంగా గొడవలు పడటం వల్ల. సున్నీలతో షియా గొడవల వల్ల. ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి దాన్ని వాడుకునే ప్రయత్నం చేసి అక్కడ ఇజ్రాయెల్ డామినేషన్ నడుస్తున్నది. ఆ డామినేషన్ దెబ్బ కొట్టగల శక్తి ఇరాన్ దగ్గరే ఉంది. కాకపోతే పదే పదే అమెరికాని అంతం చేస్తా, ఇజ్రాయెల్ని అంతం చేస్తా అంటూ కొమైనీ చెప్పేవాడు. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని. అదే అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి కానీ కోపం. అంటే ఇతను శక్తివంతుడైతే మమ్మల్ని లేపేస్తాడు, కానీ శక్తివంతుడు కాకూడదు. అందుకోసం అమెరికా కొమైనీని లేపేస్తే సరిపోతుంది. ఇరాన్ మీద ఆధిపత్యం అమెరికాకి అక్కర్లా. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మీద ఆధిపత్యం కాదు, ఇరాన్ శక్తివంతంగా ఉండకూడదు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్ శత్రువుని సృష్టించింది ఇరాన్. కాబట్టి ఇప్పుడు వాస్తవంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్తున్నది కానీ, ఒమన్ చెప్తున్నది కానీ, ఖతార్ చెప్తున్నది కానీ, ఇరాన్ అమెరికా చర్చలు దాదాపు ముగింపు దశకు వచ్చినాయి. వచ్చి ఇరాన్ ఒకంత దిగి రావడానికి సిద్ధపడింది. ఎట్లాగా ఆ యురేనియం అమెరికాకి ఇచ్చేయడానికి, అక్కడ ఉన్న అణు విద్యుత్ కేంద్రాల పర్యవేక్షణ అమెరికా తీసుకోవడానికి, వీటన్నిటి కూడా దాదాపు అంగీకారం వచ్చింది. ఫైనల్గా వాటిని మాట్లాడుకోవడానికే ఇరాన్ అధ్యక్షుడితో ఈ అధికారులందరూ భేటీ. చర్చలు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, ఇంకే ప్రాబ్లం లేదు కదా అనుకుంటే కరెక్ట్గా ఆ టైంలో ఈ విధ్వంసం జరిగింది. అంటే అమెరికా చేత ఆ చర్చల నాటకం, అంటే చర్చలు అమెరికా చిత్తశుద్ధితోనే చేస్తుండొచ్చు. ఇరాన్ దాన్ని అడ్డు పెట్టి తను అటాక్ చేసింది. ఎందుకంటే అటాక్ చేసింది ఇజ్రాయెల్. ఇంటెల్ అమెరికా ఇచ్చిందని ఇజ్రాయెల్ చెప్తుంది, బట్ అమెరికా ఫస్ట్ కాస్త వెయిట్ చేయాల్సి వచ్చింది. కాకపోతే ఇజ్రాయెల్కి ఆ పేరు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ముక్క ట్రంప్ చెప్పాడా? అంటే అమెరికాని ఇరాన్ మీదకి తన శత్రువుని నాశనం చేయడానికి అమెరికాని ఇజ్రాయెల్ వాడిందా, లేకపోతే నిజంగానే అమెరికా ఇరాన్ అధ్యక్షుడి మీద కోపంతో ట్రాప్ చేసి ఆ మీటింగ్ పెట్టిన లాగా చేసి, ఎందుకంటే ఆ మీటింగ్ అంతా కూడా ఈ చర్చల కారణంగానే జరిగింది, తనే చంపడానికి ప్లాన్ చేసిందా? కాకపోతే ఇక్కడ రాయబార ద్రోహం. ఒక పక్కన చర్చలకు పిలుస్తా ఆ సందర్భంలో అవతల యుద్ధం చేసేసి నాశనం చేయడం అనేది అనైతికత. బట్ యుద్ధంలో నీతి నియమం లేదన్నది మహాభారత యుద్ధం చిట్ట చివరిలో కృష్ణుడు చెప్పేటటువంటి మాట. అలా జరిగిందా ఏంటనే చూడాలి.